మే 1 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును. యెషయా 55వ అధ్యాయం 12వ వచనం. మన పాపం క్షమించబడినప్పుడు మనలో ఉన్న భయంకరమైన విచారానికి ముగింపు, మన నిజమైన ఆనందానికి ప్రారంభం జరిగాయి. తనతో సమాధానపరచబడిన ప్రజలపై దేవుడు కుమ్మరించే ఈ ఆనందం ఎలాంటిదంటే, అది పొంగి పొర్లి ప్రవహించి ఈ ప్రకృతినంతటినీ పరలోకపు సంతోషంతో నింపేస్తుంది. ఈ ప్రకృతిలో గొప్ప సంగీతం నిద్రాణంగా నిక్షిప్తమై ఉంది. నూతనపరచబడిన హృదయాలకు ఆ సంగీతాన్ని ఎలా వెలికి తేవాలో, దాన్ని ఎలా ఒక పాటగా మలచాలో తెలుసు. ఈ సృష్టి అంతా ఒక సంగీత వాయిద్యం లాంటిది. కృపతో నింపబడిన వ్యక్తి దానిపైనున్న సరిగమల మెట్లను కనుగొంటాడు. వాటిమీద తన వేళ్లను కదుపుతూ ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఒకే గొంతుతో దేవుని స్తుతించేలా మేల్కొలుపుతాడు. పర్వతాలు, కొండలు, ఎత్తైన స్థలాలు ఆ స్తుతి పాటకు అనుగుణంగా సంగీత ధ్వనులు చేస్తాయి. ఇక మిగతా చెట్లు, జీవరాశులు చప్పట్లు కొడుతూ వినుసొంపైన పాట పాడతాయి. దేవుని వాక్యం మన మధ్య వెదజల్లబడి ఫలించినప్పుడు, ఆత్మలు రక్షించబడినప్పుడు సమస్తం ఒక సంగీతంలా ఉంటుంది. యవ్వన విశ్వాసులు తమ పాపాలు ఒప్పుకుంటూ ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు, అనుభవజ్ఞులైన దైవజనులు తమ సాక్ష్యాలు పంచుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అప్పుడు మనం తప్పక దేవుని స్తుతించాలి. ఆ సమయంలో ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన కొండలు, గుట్టలు, వృక్షాలు, పొలాలు, మైదానాలు అన్నీ కలిసి ఆనందగీతాలు పాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రకృతి అంతా ఒక సంగీత విభావర్లా మారిపోతుంది. ప్రభువా, ఈ సంతోషకరమైన మేడే నాడు నీ సంగీతంతో నింపబడిన ప్రకృతిలోనికి నన్ను నడిపించు. కమ్మగా పాడే కోయిలనై నేను నీ స్తుతిగీతాలను ఆలపిస్తాను.